2004 నుండి 2014 వరకు సాగిన కాంగ్రెస్ పాలనలో దేశం అధపాతాళానికి పడిపోయింది. అవినీతికి భారతదేశం అడ్డాగా మారింది. ఉగ్రవాద దాడులు చేయడానికి భారతదేశం అనువైన ప్రదేశంగా మారిపోయింది. అభివృద్ధికి దూరమై సంక్షేమం భారమైంది. సరిగ్గా అప్పుడే దేశాన్ని అభివృద్ధి చేస్తానని, దేశ ప్రజలకి సంక్షేమ ఫలాలు అందిస్తానని, దేశాన్ని రక్షిస్తానని ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయనే నరేంద్ర మోడీ గారు. 11 ఏళ్ల క్రితం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అవినీతిలో కూరుకుపోయిన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాడు. పీఎం గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకంతో పేదల ఆకలి తీర్చారు. జల్ జీవన్ మిషన్తో 12 కోట్ల మందికి తాగునీరు అందించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులతో అన్నదాతలకు అన్నం పెట్టారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా 4 కోట్ల మందికి సొంత ఇల్లు కట్టించారు. రైళ్లు, రోడ్డులు, విమానాశ్రయాలు నిర్మించి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగు చేశారు. దేశంలో ఉగ్రవాద దాడులు జరగకుండా అరికట్టారు. అట్టడుగున ఉన్న ఆర్థిక వ్యవస్థని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు తీర్చిదిద్ది వికసిత భారత లక్ష్యాన్ని చేరుకునే విధంగా పనిచేస్తున్నారు మన భారత ప్రధాని మోడీ గారు.